నిన్న ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రపంచం మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. అమెరికా, చైనా, యూరోప్ అందరూ కళ్ళు అప్పగించుకుని చూస్తున్న సీనరీ. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ ఇండియాకి వచ్చారు. ఇది జస్ట్ ఒక రొటీన్ విజిట్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఒకవైపు రష్యా యుక్రెయిన్ తో భయంకరమైన యుద్ధం చేస్తుంది. అమెరికా, నాటో, G7 కంట్రీస్ అన్ని కలిసి పుటిన్ ని గ్లోబల్ విలన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అలాంటి టైంలో పుటిన్ రష్యాని వదిలి ఇండియాకి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగిన వెంటనే జరిగిన సీన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. PM నరేంద్ర మోడీ గారు పుటిన్ ని డైరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఒక కార్ లో కూర్చొని వెళ్లిపోయారు. ఆ కార్ ఎంత తెలుసా? టొయోటా ఫార్చునర్. అది కూడా బుల్లెట్ ప్రూఫ్ లిమోసిన్ కాదు, రోల్స్ రాయిస్ కాదు, మెర్సిడీస్ కాదు, మన కర్ణాటకలో తయారైన ఒక మేడ్ ఇన్ ఇండియా టొయోటా ఫార్చునర్. మీకు డౌట్ రావచ్చు, ఫార్చునర్ పెద్ద కారే కదా, అందులో ఏముంది అని. పుటిన్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్ కాదు. ఆయన మీద ప్రపంచంలో ఎన్నో థ్రెట్స్ ఉన్నాయి. యుక్రెయిన్ డ్రోన్స్ ఆయన కోసం వెతుకుతున్నాయి. అలాంటి వార్ టైం లీడర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి ఒక సాధారణ SUV-లో మోడీ గారితో కలిసి ప్రయాణిస్తున్నారు అంటే ఇండియా సెక్యూరిటీ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోండి. ఆ కార్ నెంబర్ ప్లేట్ DL అని కాకుండా MH అని ఎందుకు ఉంది? కారు లోపల మోడీ గారు, పుటిన్ గారు 45 మినిట్స్ ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళ కారు చుట్టూ ఉన్న సెక్యూరిటీని చూసి డబుల్ హ్యూమన్ బ్యారియర్ అని ఎందుకు అంటున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను. పుటిన్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఫ్లైట్ రాడర్ 24 లో అదే మోస్ట్ ట్రాక్డ్ ఫ్లైట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. 20,000 మంది పుటిన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ ని లైవ్ గా ట్రాక్ చేశారు. పుటిన్ రష్యా నుంచి తన పర్సనల్ కార్ అయిన RS సెనట్ ని తెచ్చుకున్నారు. RS సెనట్ అంటే రష్యా తయారు చేసిన అల్ట్రా లగ్జరీ బంకర్ ఆన్ వీల్స్. ఇది 4.4 లీటర్ V8 ఇంజన్ తో నడుస్తుంది. దీని బాడీ ఎంత స్ట్రాంగ్ అంటే రాకెట్ లాంచర్ తో కుట్టిన లోపల ఏమీ కాదు. టైర్స్ పంచర్ అయిన 100 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్లగలదు. అమెరికా ప్రెసిడెంట్ కి ద బీస్ట్ కార్ ఎలానో పుటిన్ కి RS అలా. పుటిన్ తన పర్సనల్ కార్ అయిన RS సెనట్ లిమోజిన్ లో వెళ్లలేదు. ఎయిర్పోర్ట్ లో పుటిన్ దాన్ని వదిలేసి మోడీ గారితో పాటు టొయోటా ఫార్చునర్ ఎక్కారు. ఇందులో 3 పెద్ద మెసేజెస్ ఉన్నాయి. నెంబర్ 1, ట్రస్ట్, నమ్మకం. పుటిన్ లాంటి లీడర్ యుద్ధం టైంలో వేరే దేశం లీడర్ తో కలిసి బుల్లెట్ ప్రూఫ్ కానీ సాధారణ వాహనంలో ప్రయాణిస్తున్నారు అంటే ఇండియా సెక్యూరిటీ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 2, మేక్ ఇన్ ఇండియా. ఆ ఫార్చునర్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. పుటిన్ దాన్ని వాడటం వల్ల గ్లోబల్ గా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రమోషన్ దొరికింది. నెంబర్ 3, నో వెస్టర్న్ కార్స్. జర్మన్ కార్స్ అయిన మెర్సిడీస్, ఆడి, BMW కార్స్ ని వాడలేదు. ఎందుకంటే అవన్నీ రష్యా మీద శాంక్షన్స్ వేశాయి. అందుకే ఒక జపనీస్ బ్రాండ్ ఇండియాలో తయారైంది కాబట్టి చూస్ చేసుకున్నారు. అది వెస్టర్న్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఒక చెంపదెబ్బ లాంటిది. రేంజ్ రోవర్ ఇండియాకి చెందిన టాటా కంపెనీది అయినప్పటికీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ వెస్టర్న్ కంట్రీ అయిన UK లోనే జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కార్ నెంబర్ ప్లేట్ MH అని ఉంది. అంటే అది మహారాష్ట్ర స్టేట్ కి చెందిన కార్. అసలు ఢిల్లీలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కార్ ఎందుకు ఉంది? సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది ఒక డిసెప్షన్ టాక్టిక్, అంటే శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసే టెక్నిక్. PM మోడీ రెగ్యులర్ గా వాడే రేంజ్ రోవర్ సెంటినల్ కార్ ని శత్రువులు ఈజీగా గుర్తుపడతారు, టార్గెట్ చేయడం ఈజీ. అందుకే SPG అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళ ఫ్లీట్ లో ఉన్న ర్యాండమ్ వెహికల్స్ ని వాడతారు. ఈ రోజు MH ప్లేట్ ఉంటే రేపు ఢిల్లీ ప్లేట్ ఉంటుంది, ఎల్లుండి కర్ణాటక ప్లేట్ ఉంటుంది. దీనివల్ల తీవ్రవాదులు కన్ఫ్యూజ్ అవుతారు. మోడీ మరియు పుటిన్ కలిసి వెళ్లేటప్పుడు కార్ చుట్టూ ఉన్న సెక్యూరిటీని గమనించారా? దీన్నే డబుల్ హ్యూమన్ బ్యారియర్ అని అంటారు. కార్లో మోడీ గారు ఉన్నవైపు ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ అయిన SPG అండ్ NSG ఆఫీసర్స్ ఉన్నారు. కార్లో పుటిన్ ఉన్నవైపు రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక హ్యూమన్ షీల్డ్ లాగా కార్ ని కవర్ చేశారు. పైన ఆకాశంలో డ్రోన్స్, జామర్స్, స్నైపర్స్ మరియు AI మానిటరింగ్ 5 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని సెట్ చేశారు. పుటిన్ యుక్రెయిన్ వార్ లో ఉన్నారు కాబట్టి వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయిన CIA, MI6 ఆయన మూవ్మెంట్ ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఇండియాలో ఆయన సేఫ్ గా ఫీల్ అయ్యారు. అసలు పుటిన్ ఇండియాకి రావడం రొటీన్ డిప్లొమసీ కాదు. యుద్ధం జరిగే టైంలో ఒక లీడర్ తన కంట్రీని దాటి వస్తున్నారు అంటే అది ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ డీల్ కోసమే అయి ఉంటుంది. ఆ డీల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రీలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్. సింపుల్ గా చెప్పాలంటే లాజిస్టిక్స్ షేరింగ్ లాంటిది. అంటే 2 దేశాలు ఒకరి మిలిటరీ బేసెస్ ని ఇంకొకరు వాడుకోవటం అన్నమాట. లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఇమాజిన్ చేయండి, మీ దగ్గర ఒక ఫెరారీ కారు ఉంది, కానీ మీ దగ్గర పెట్రోల్ లేదు. మీ కార్ వేస్ట్ కదా. నేవీ షిప్స్ సిచ్యువేషన్ కూడా అంతే. ఒక యుద్ధ నౌక సముద్రంలో కేవలం 15 to 20 డేస్ మాత్రమే ట్రావెల్ చేయగలదు. ఆ తర్వాత ఫ్యూల్ అయిపోతుంది, ఫుడ్ అయిపోతుంది, మళ్ళీ పోర్టుకి రావాలి. కానీ ఒకవేళ మీ శత్రువు 5000 కిలోమీటర్స్ దూరంలో ఉంటే మీకు మధ్యలో పెట్రోల్ బంక్స్ కావాలి కదా. ఆ పెట్రోల్ బంక్సే ఫ్రెండ్లీ పోర్ట్స్. ఈ డీల్ వల్ల ఏం జరుగుతుంది? రష్యాకి ఇండియన్ ఓషన్ లో ఒక్క బేస్ కూడా లేదు. ఇక్కడ అంతా అమెరికా, చైనా, ఫ్రాన్స్, UK డామినెన్స్ ఎక్కువ. అమెరికాకి
డియాగో గార్సియా అనే ఒక పెద్ద నేవీ బేస్ ఉంది ఇండియన్ ఓషన్ లో. చైనాకి జిబూటీలో బేస్ ఉంది. రష్యన్ నేవీ ఒకవేళ ఇండియన్ ఓషన్ లోకి వస్తే ఫ్యూల్ లేక మధ్యలోనే ఆగిపోతుంది. కానీ రీలోస్ అగ్రిమెంట్ వల్ల రష్యన్ నేవీ షిప్స్ ఇండియన్ పోర్ట్స్ అయిన ముంబై, చెన్నై, వైజాగ్ పోర్ట్స్ ని వాడుకోవచ్చు. ఫ్యూల్ కోసం, ఫుడ్ కోసం, రిపేర్స్ కోసం. దీనివల్ల రష్యా తమ షిప్స్ ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం నుంచి ఆపరేట్ చేయొచ్చు. మిడిల్ ఈస్ట్, ఆయిల్ లైన్స్, ఆఫ్రికన్ మార్కెట్స్ ని రష్యా కంట్రోల్ చేయగలదు. రష్యాకి ఇండియన్ ఓషన్ యాక్సెస్ దొరుకుతుంది. మరి మనకి ఏం లాభం? మొదటిది యాక్సెస్ టు ఆర్క్టిక్. రష్యాలోని ఆర్క్టిక్ పోర్ట్స్ అయిన ముర్మాన్స్క్, వ్లాడివోస్టోక్ ని ఇండియన్ షిప్స్ వాడుకోవచ్చు. ఇండియన్ ఓషన్ లోకి రష్యా వెళ్తుంది, కానీ స్ట్రిక్ట్లీ త్రో ఇండియాస్ గేట్. అంటే ఇండియా పర్మిషన్ లేకుండా రష్యా ఏమీ చేయలేదు. దీనివల్ల ఇండియన్ ఓషన్ లో అమెరికా మరియు చైనా ఇద్దరికి చెక్ పెట్టచ్చు. నాకు రష్యా సపోర్ట్ ఉంది అని అమెరికాకి సిగ్నల్ ఇస్తుంది ఇండియా. నాకు రష్యా ఫ్రెండ్ అని చైనాకి సిగ్నల్ ఇస్తుంది. సో ఇండియా బికమ్స్ ది బాస్ ఆఫ్ ఇండియన్ ఓషన్. నో సింగిల్ పవర్ కెన్ డామినేట్ us. ఈ అగ్రిమెంట్ లో 5 వార్ షిప్స్, 10 ఎయిర్ క్రాఫ్ట్స్, 3000 సోల్జర్స్ ని ఒకరి దేశంలో ఇంకొకరు స్టేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 years అగ్రిమెంట్. మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు టాపిక్ కి వద్దాం. డిఫెన్స్ డీస్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా 2 పెద్ద వెపన్స్ ని దక్కించుకోవాలనుకుంటుంది. ఒకటి వచ్చేసి Su-57 ఫైటర్ జెట్. అమెరికా దగ్గర F-35 అని ఒక ఫైటర్ జెట్ ఉంది. దాన్ని 5th జనరేషన్ జెట్ అంటారు. F-35 అనేది స్టెల్త్ జెట్. రాడార్ కి కనిపించదు, కానీ దానికి సింగిల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది. స్పీడ్ తక్కువ, ఆకాశంలో ఎక్కువసేపు ఫైట్ చేయలేదు, ఎక్కువ దూరం వెళ్ళలేదు, మెయింటెనెన్స్ ఎక్కువ, కేవలం దూరం నుంచి మిజైల్ వేసి పారిపోతుంది. ఇండియాకి F-35 ఇస్తామని అమెరికా ఆఫర్ చేసింది, కానీ ఇండియా నో చెప్పింది. ఎందుకంటే F-35 తో కంపేర్ చేస్తే Su-57 ఈజ్ ఎ మాన్స్టర్. 2 ఇంజిన్స్ ఉంటాయి, ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి పనిచేస్తుంది. సేఫ్టీ ఎక్కువ. ఇది గాలిలో 360 degrees తిరగగలదు. ఇది F-35 కంటే డబుల్ దూరం వెళ్తుంది. రష్యా దీన్ని ఇండియాలోనే తయారు చేద్దాం అంటుంది, కానీ అమెరికా అలాంటి ఆఫర్ ఇవ్వలేదు. రెండవది వచ్చేసి S-500 డిఫెన్స్ సిస్టమ్. ఆల్రెడీ ఇండియా దగ్గర S-400 ఉంది. S-400 అంటే 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఫైటర్ జెట్ ను కూడా ఇది పేల్చేస్తుంది. దీన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. యుద్ధ సమయంలో వేరే దేశాలు గాని ఇండియా మీదకి ఫైటర్ జెట్స్ ని లేదా మిజైల్స్ ని పంపిస్తే వాటిని S-400 గాలిలోనే పేల్చిస్తుంది. ఇప్పుడు ఇండియా S-500 ని రష్యాతో కలిసి ఇండియాలోనే తయారు చేయడం కోసం డీల్ అడుగుతుంది. S-500 ఎంత పవర్ఫుల్ అంటే ఇది స్పేస్ లో ఉన్న శాటిలైట్స్ ను కూడా పేల్చగలదు. ప్రపంచంలో ఉన్న ఏ మిజైల్ అయినా సరే సౌండ్ కంటే 10 times స్పీడ్ తో వచ్చిన S-500 దాన్ని ఆపగలదు. ఇది ఇండియాకి గాని వస్తే బోర్డర్ లో ఇండియాని ఎవరు టచ్ చేయలేరు. అమెరికాకి హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. S-500 గాని వస్తే అమెరికన్ మిజైల్స్ ఇండియా మీద పని చేయవు. అసలు పుటిన్ కి మోడీకి మధ్య ఈ బాండింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. నవంబర్ 2001 లో నరేంద్ర మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి ఒకసారి రష్యా వెళ్లారు. అప్పుడే మొదటిసారి మోడీ గారు వ్లాడిమిర్ పుటిన్ ని కలిశారు. అప్పుడు పుటిన్ కూడా కొత్త ప్రెసిడెంట్. ఆ మీటింగ్ లోనే ఇద్దరికి కిక్ అయింది. దేశభక్తి, స్ట్రాంగ్ లీడర్షిప్, ఈ విషయాల్లో ఇద్దరి థాట్స్ కలిశాయి. ఆ 24 years ఫ్రెండ్షిప్ ఈ రోజు స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా మారింది. మోడీ గారు పుటిన్ ని మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటారు, బేర్ హగ్ ఇస్తారు. మోడీ గారి మేక్ ఇన్ ఇండియా పాలసీస్ ని పుటిన్ గారు పబ్లిక్ గా పొగుడుతారు. ఈ రోజు ప్రపంచం అంతా రష్యాని బాయ్కాట్ చేస్తున్నా కూడా ఇండియా మాత్రం ఫ్రెండ్షిప్ ని వదలలేదు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్స్పిరసీ థియరీ చెప్పాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం సెప్టెంబర్ 1, 2025 కి వెళ్ళాలి. ఆ రోజు చైనాలోని టియాన్జిన్ సిటీలో SCO సమ్మిట్ జరిగింది. ఆ మీటింగ్ అయిపోయాక మోడీ గారు మరియు పుటిన్ గారు సడన్ గా ప్రోటోకాల్ బ్రేక్ చేశారు. పుతిన్ తన స్పెషల్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఆర్ఎస్ లో మోడీ గారిని ఎక్కించుకుని హోటల్ వరకు 45 minutes ట్రావెల్ చేశారు. కార్ లో వాళ్ళు ఇద్దరు తప్ప ఎవరూ లేరు. నో ఆఫీసర్స్, నో స్పైస్. ఆ 45 minutes వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది ఎవరికి తెలియదు. కానీ కరెక్ట్ గా ఆ రోజు తర్వాత నుంచి మన పక్క దేశం బంగ్లాదేశ్ లో కొన్ని వింతలు జరుగుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ లో సీక్రెట్ గా పనిచేస్తున్న USA ఏజెంట్స్, పాకిస్తాన్ ISI ఏజెంట్స్ సడన్ గా సస్పీషియస్ గా చనిపోవడం స్టార్ట్ అయ్యారు. కొందరు హోటల్స్ లో చనిపోయి ఉన్నారు, మరికొందరికి హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇది ఎలా జరిగింది? జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే రష్యా దగ్గర ప్రపంచంలోని బెస్ట్ స్పై నెట్వర్క్ FSB ఉంది. పుటిన్ ఆ 45 minutes కార్ జర్నీలో మోడీ గారికి ఒక సీక్రెట్ లిస్ట్ ఇచ్చి ఉంటారు. ఇండియాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఎవరెవరు కుట్రలు చేస్తున్నారో ఇదిగో వాళ్ళ లిస్ట్ అని చెప్పి ఉంటారు. ఆ లిస్ట్ మోడీ గారి చేతికి వచ్చిన వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ మొదలైందని టాక్. సో ఆ కార్ రైడ్ జస్ట్ ఫ్రెండ్లీ రైడ్ కాదు, అది ఒక ఇంటెల్ షేరింగ్ ఆపరేషన్. పుటిన్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ రూపంలో పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఇది కోఇన్సిడెన్సా లేక మాస్టర్ ప్లానా? మీరే ఆలోచించండి. అసలు పుటిన్ ఇండియాకి రావడం అమెరికాకి నచ్చట్లేదు. రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి, మీరు వాళ్ళతో మాట్లాడదు అని అమెరికా అంటుంది. కానీ పుటిన్ ఒక లాజికల్ క్వశ్చన్ అడిగారు. అమెరికా మా దగ్గర నుంచి ఇంకా న్యూక్లియర్ ఫ్యూల్ కొంటుంది కదా,
మరి ఇండియా మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటే తప్పు ఏంటి అని అన్నారు. న్యూక్లియర్ ఫ్యూల్ అంటే యురేనియం, అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి ఫుడ్ లాంటిది. అమెరికాలో ఉన్న పవర్ ప్లాంట్స్ కి కావాల్సిన యురేనియం రష్యా నుంచే వస్తుంది. యుద్ధం స్టార్ట్ అయ్యాక అమెరికా అన్ని బ్యాన్ చేసింది, కానీ యురేనియం ని బ్యాన్ చేయలేదు, ఎందుకంటే అది వాళ్ళకి అవసరం. కానీ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే మాత్రం మీరు రష్యాకి హెల్ప్ చేస్తున్నారు అని అంటారు. దీన్నే హిపోక్రసీ అంటారు. మోడీ గారు ఈ రోజు క్లియర్ గా చెప్పారు, రూల్స్ మీకు ఒకలాగా మాకు ఒకలాగా ఉండవు అని. పుటిన్ ఇండియాకి రావడం వల్ల మెసేజ్ క్లియర్ గా వెళ్ళింది. రష్యా ఒంటరి కాదు, ఇండియా అమెరికా చెప్పినట్టు వినదు. ఇండియా ఫాలోస్ ఇండియా ఫస్ట్ పాలసీ అని. మన సెక్యూరిటీ, మన ఎనర్జీ, మన డిఫెన్స్ మనకి ముఖ్యం. ఫార్చ్యూనర్ లో ప్రయాణించిన ఫైటర్ జెట్స్ కొనుక్కున్నా ఇండియా తన కోసం తాను ఆలోచిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఇండియా రష్యాతో ఇంకా క్లోజ్ అవ్వడం కరెక్టేనా? Su-57 ఫైటర్ జెట్ మనకి అవసరమేనా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.